వియత్నాంలో వరద విలయం కొనసాగుతుంది. మాట్మో తుఫాన్ ప్రభావంతో భీకర వర్షాలు పడుతున్నాయి. వర్షాల ధాటికి పూర్తిగా థాయ్ nguyen ప్రావిన్స్ నీట మునిగింది. ఇక వరదలకు ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. వరదల్లో దాదాపు 2 లక్షలకు పైగా ఇల్లు మునిగిపోయాయి. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించిపోయింది. ఇక రెస్క్యూ చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోంది. స్కూళ్ళు, మార్కెట్లు, హాస్పిటల్ కూడా మూసివేసిన పరిస్థితి. ఇప్పటికే దక్షిణ చైనాను అతలకుతలం చేసిన మాట్మో తుఫాన్ ఇటు వియత్నాంను కూడా పూర్తిగా దెబ్బతీసిన పరిస్థితి. వియత్నాంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మాట్మో తుఫాన్ ప్రభావంతో భీకర వర్షాలు కురిశాయి. దీని దాటికి పూర్తిగా థాయ్ nguyen ప్రావిన్స్ పూర్తిగా నీట మునిగింది. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దాదాపు 2 లక్షలకు పైగా ఇల్లు నీట మునిగాయంటే ఎంతటి భారీ వరదలు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వరదలకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాం. మాట్మో తుఫాన్ ధాటికి దక్షిణ చైనాతో పాటు వియత్నాం కూడా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. ప్రజలైతే బయటికి వెళ్ళని పరిస్థితి. ఒకసారి ఆ వరదలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత తీవ్రంగా పరిస్థితి ఉందో. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపేశారు. ఇక జనజీవనం అయితే స్తంభించింది. ఇప్పటికైతే రెస్క్యూ చర్యలకు కూడా ఆటంకం కలుగుతుంది. స్కూళ్ళు, మార్కెట్లు, హాస్పిటల్స్ అన్నీ మూసివేసిన పరిస్థితి. రికార్డు స్థాయిలో వరదలు సంభవించి దాదాపు 20 మంది వరకు కూడా మరణించినట్టుగా చెప్తున్నారు. కనీసం 1 డజన్ మంది కూడా తప్పిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక 10,000 మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 30,000 మంది సైనిక అధికారులు, వేలాది పడవలు సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వీధులు పూర్తిగా నీట మునిగి ఇళ్లలోకి నీరు చేరడంతో దాదాపు 10,000 మంది అందులో చిక్కున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఎంత భయంకరంగా వరద ఉందో. పూర్తిగా వాహనాలు కూడా మునిగిపోయాయి. ఇక వాహనాలు కూడా కంప్లీట్గా మునిగిపోయాయి. కనీసం వాహనాలు సగం వరకు మునిగిపోయడానికి కూడా లేదు. అక్కడ పూర్తిగా వాహనాలు మునిగిపోయి వరద నీటిలో అలాగే నిలిచిపోయినాయి. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. పెద్ద పెద్ద భారీ వాహనాలు కూడా కంప్లీట్గా టాప్ వరకు మునిగిపోయిన పరిస్థితి. కేవలం కార్లు లేదా భారీ వాహనాల టాప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ దృశ్యం చూడండి. పూర్తిగా వియత్నాం కొండ ప్రాంతాలు అలాగే నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడ చూసినా నీళ్ళే, ఇంకేమీ మిగలేదు. దాదాపు 2 లక్షల ఇల్లు నీట మునిగాయి. వియత్నాం అంటేనే పూర్తిగా కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాల్లో అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి దేశం యొక్క పట్టణాలు, గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. చూడండి ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకి వరదను చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ నీళ్లు పూర్తిగా ముంచెత్తడం అంటే మామూలుగా కూడా కాదు. ఆ ఇళ్ళ కూడా పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి. కార్లు మునిగిపోయాయి. మనుషులు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అదిగో ఆ వరద ఎంత భయంకరంగా ప్రవహిస్తుందో ఒకసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. భారీ వర్షాలతో ఒకసారిగా మాట్మో తుఫాన్ విలయం ఎంత భయంకరంగా ఉందో చూసుకోవచ్చు మనం. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసి దక్షిణ చైనాను అలాగే నైరుతి ప్రాంతాన్ని కూడా పూర్తిగా కుదిపేసిన ఈ మాట్మో తుఫాను ఇటు ఫిలిప్పైన్స్ అలాగే వియత్నాం వైపు కూడా భారీగా దీని ప్రభావాన్ని చూపించింది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. Anh em mua ô tô này nhiều vô kể, Thái Nguyên nhiều vô kể, làm gì xe ngập nước. 52 cái 52 cái. À đâu đây là tỉnh ủy. Tỉnh ủy. Tỉnh ủy chuyển đổi rất nhiều xe rồi. చూస్తున్నారుగా ఉత్తర వియత్నాంలో సంభవించిన భారీ వరదలకు పూర్తిగా ఆ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ఇళ్ల పైకప్పులు కూడా కొన్ని చోట్ల కనిపించకుండా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. రికార్డు స్థాయిలో వరదలు సంభవించి దాదాపు 20 మందికి పైగా మృతి చెందారు. రాజధాని హనోయికి ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్
ఎన్ నగరంలోని కార్ల పైభాగాలు అలాగే పైకప్పులకి వరద నీరు చేరింది. చాలామంది ఇళ్లలోనే చిక్కుకున్నారు. ఇక మరికొందరు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. వియత్నాంలోని ఉత్తర పర్వత ప్రాంతంలో సోమవారం నుంచి ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దాదాపు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. చాలామంది గల్లంతైనట్టుగా పర్యావరణ మంత్రిత్వ శాఖ చెప్తోంది. దాదాపు తాను 60 సంవత్సరాల క్రితం జన్మించినప్పటి నుంచి ఇంత భయంకరమైన వరదను ఎప్పుడు చూడలేదంటూ థాయ్ ఎన్ ప్రావిన్స్లోని 3 అంతస్తుల భవనం యజమాని ఒకరు చెప్తున్న పరిస్థితి. రక్షణ సహాయక చర్యల్లో చేరడానికి 30,000 మంది సిబ్బందిని, వేలాది మంది పడవలను సమీకరించినట్లుగా సైన్యం చెప్తోంది. లాంగ్ సన్ ప్రావిన్సన్లో వరదలున్న ప్రాంతాల్లో ప్రజలకు 4 టన్నులకు పైగా నీరు, ఇన్స్టంట్ నూడిల్స్, డ్రై కేక్, పాలు, లైఫ్ జాకెట్లు అందించేందుకు 3 హెలికాప్టర్లను ఉపయోగించిన పరిస్థితి. మంగళవారం నుంచి బుధవారం వరకు దేశం ఉత్తరాన ఉన్న 3 నదుల్లో దాదాపు 40 సంవత్సరాల్లో అత్యధిక వరద స్థాయిలను నమోదు చేసినట్టుగా స్థానిక మీడియా చెప్తోంది. చైనా సరిహద్దుల్లో ఉన్న లాంగ్ సన్లో ట్రంగ్ నది యొక్క అధిక నీటి మట్టం రికార్డు కంటే దాదాపు 2 మీటర్ల ఎత్తులో ఉంటుందని అంచనా వేయబడినట్టుగా వియత్నాం రాష్ట్ర టెలివిజన్ చెప్తోంది. ఇక బ్యాంగ్ అలాగే తువాంగ్ నదులు కూడా 1986 నుంచి చూడని స్థాయిని అధిగమించాయి. బుధవారం ఉదయం నాటికి థాయ్ ఎన్ నగరం మీదుగా ప్రవహించే కావ్ నది గతేడాది సెప్టెంబర్లో టైఫూన్ యాగి దేశాన్ని నాశనం చేసినప్పుడు నమోదైన రికార్డు స్థాయి కంటే 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉందని వాతావరణ బ్యూరో చెప్తోంది. ఇక మరోవైపు మంగళ బుధవారాల్లో థాయ్ ఎన్, కావో బ్యాంగ్ అలాగే లాంగ్ సన్ ప్రావిన్స్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో, కొన్ని సదుపాయాలు లేకపోవడంతో అక్కడి ప్రజలు, వారి బంధువులు, స్నేహితులు చిక్కుపోవడంతో సోషల్ మీడియా వినియోగదారులు సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. ఇక పూర్తిగా అక్కడ చిక్కిపోయిన వాళ్ళంతా కూడా తక్షణ సహాయం కోసం ఆన్లైన్లో పోస్టులు పెట్టడం కనిపించింది. మరోవైపు లాంగ్ సన్ ప్రావిన్స్లో ఒక ఆనకట్ట దిగువన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో 200 కంటే ఎక్కువ కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. ఆనకట్ట పూర్తిగా తెగిపోయిన పరిస్థితి. అలాగే బాఖ్యే జల విద్యుత్ ప్లాంట్ కోసం రిజర్వాయర్లో పగులు ఏర్పడి దాదాపు 2 మిలియన్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. రిజర్వాయర్లు కూడా అధిక సామర్థ్యంతో పూర్తిగా పొంగి పొర్లాయి. మానవ ఆధారిత వాతావరణ మార్పు, తుఫాన్ల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలు ప్రాణాంతకంగా, వినాశకరంగా మారుస్తున్నాయంటూ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వియత్నాం సమీపిస్తున్న సమయంలో బలహీనపడిన టైఫూన్ మాట్మో నుంచి భారీ వర్షం కురిసిన తర్వాత వరదలు సంభవించాయి. ఉత్తర ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అలాగే బువాలోయి తుఫాన్ విస్తృతమైన వరదల కారణమైన వారం తర్వాత మాట్మో ల్యాండ్ అయింది. దీనివల్ల కనీసం 56 మంది మరణించారు. అలాగే దాదాపు $710 మిలియన్ల పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేస్తారు. మొత్తం మీద ఇప్పుడిప్పుడే వియత్నాంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు దక్షిణ చైనాను మాట్మో తుఫాన్ కూడా భారీ నష్టం వాటిల్లింది. దక్షిణ చైనా సముద్రం మీదుగా గ్వాంగ్డాంగ్లో తీరం దాటింది. అలాగే గ్వాంగ్జీ ప్రావిన్స్ వైపు కదిలింది. ఇక ఈ ప్రాంతాల్లో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. అటు నుంచి ఫిలిప్పైన్స్ మరియు ఇటువైపు పూర్తిగా ఎఫెక్ట్ చేసిన పరిస్థితి మియాన్మార్ వైపు. దీంతో ప్రస్తుతానికైతే ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి.